ఈ రోజు మనం మోడల్ ఇండియన్ హిస్టరీలోని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ని క్రోనాలజికల్ ఆర్డర్ లో చెప్పుకున్నాం. లాస్ట్ వీడియోలో 1857 రెవల్యూషన్ సిపాయి మిలిటరీ గురించి చెప్పుకున్నాం. 1858 నవంబర్ 1న క్వీన్స్ ప్రొక్లమేషన్ జరిగిందని చెప్పుకున్నాం. ఇప్పుడు కంటిన్యూషన్ లో 1859 1860 and 1861. 1859 కామన్ సివిల్ కోడ్. 1859 లో కామన్ సివిల్ కోడ్ వచ్చింది. కామన్ సివిల్ కోడ్. ఇండియన్ పీనల్ కోడ్. 1860 ఇండియన్ పీనల్ కోడ్ అండ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. బ్రిటిష్ గవర్నమెంట్ 1859 లో కామన్ సివిల్ కోడ్ తీసుకొచ్చింది. 1860 లో ఇండియన్ పీనల్ కోడ్, 1861 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ని తీసుకొచ్చింది. ఆ టైంలో వైస్రాయ్ ఎవరు? లార్డ్ కానింగ్. అండ్ 1861 లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. Archaeological Survey of India was started by Lord Canning. First Director General దీనికి Archaeological Survey of India first Director General ఎవరంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్. అలెగ్జాండర్ కన్నింగ్హామ్. లో వచ్చిన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని మళ్ళీ తిరిగి పునరుద్ధరించి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్గా ఏర్పాటు చేసింది ఎవరంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని తిరిగి పునరుద్ధరించి 1904లో ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్గా ఏర్పాటు చేశారు. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్. లార్డ్ కర్జన్. ఈ టైంలో ఉన్నటువంటి డైరెక్టర్ జనరల్ జాన్ మార్షల్. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్ జనరల్ అంటే జాన్ మార్షల్. జాన్ మార్షల్. దీన్ని తీసుకొచ్చింది లార్డ్ కర్జన్. ఇక్కడ లార్డ్ కానింగ్. Archaeological Survey of India was started by Lord Canning. ఈ టైంలో ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని పునరుద్ధరించి 1904లో ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్గా ఏర్పాటు చేసింది ఎవరంటే లార్డ్ కర్జన్. ఆ టైంలో డైరెక్టర్ జనరల్ జాన్ మార్షల్. 1861 కౌన్సిల్ యాక్ట్. బ్రిటిషర్స్ 1861 కౌన్సిల్ యాక్ట్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ 1872లో ఫస్ట్ సెన్సస్ స్టార్ట్ చేసింది లార్డ్ మేయో. ఫస్ట్ సెన్సస్ 1872లో ఫస్ట్ సెన్సస్ స్టార్ట్ చేసింది లార్డ్ మేయో. మన ఇండియాలో హత్య చేయబడినటువంటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ మేయో. ఇతన్ని అండమాన్ నికోబార్లో చంపేశారు. ఇతన్ని చంపేసినటువంటి వ్యక్తి ఎవరంటే షేర్ అలీ అఫ్రీది. సో ఇండియాలో హత్య చేయబడినటువంటి వైస్రాయ్ లార్డ్ మేయో. ఫస్ట్ సెన్సస్ ఇప్పుడు 1872లో ఫస్ట్ సెన్సస్ లార్డ్ మేయో చేసిండు. అధికారికంగా అఫీషియల్గా రికార్డ్స్ ఇండియాలో సెన్సస్ చేసింది ఎవరంటే అఫీషియల్గా చేసింది 1882లో లార్డ్ రిప్పన్. అఫీషియల్గా చేసింది. 1872లో ఫస్ట్ సెన్సస్ లార్డ్ మేయో. అఫీషియల్గా మాత్రం లార్డ్ రిప్పన్ 1882లో. సో 1876 to
1878 ఈ టైంలో మన ఇండియాలో గ్రేట్ ఫెమైన్ వచ్చింది, కరువు వచ్చింది. 1876 to 1878. అయితే ఇది ఎందుకు వచ్చింది కరువు మనకి అని దాని మీద వాదోపవాదాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు నేషనలిస్టులు ఒక రకంగా చెప్పారు ఇది ఎందుకు వచ్చింది అని, మన ఇండియన్ నేషనలిస్ట్ జాతీయవాదులు. బ్రిటిషర్స్ ఒకటి చెప్పారు. బ్రిటిషర్స్ ఏమన్నారంటే కరువు ఎందుకు వచ్చిందంటే మన వర్షాలు సరిగ్గా లేకపోవడం వలన కరువు వచ్చింది అని బ్రిటిషర్స్ అన్నారు. కానీ జాతీయవాదులు ఏమన్నారంటే నేషనలిస్టులు, మీరు బ్రిటిషర్స్ ఫాలో అయ్యే ఎకనామిక్ పాలసీస్ ఉన్నాయి కదా వాటి వల్ల వచ్చింది. మనం ఆల్రెడీ 1857 రెవల్యూషన్ టైంలో చెప్పిన వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఎకనామిక్ పాలసీస్ గురించి. సో వాళ్ళ ట్యాక్సెస్ హెవీగా వేయడం రైతుల మీద, మళ్ళీ కమర్షియల్ క్రాప్స్నే పండించమని చెప్పి వాళ్ళు ఎక్కువ ఒత్తిడి తీసుకురావడం, కాటన్ ఇండిగో లాంటి వాటిని పండించండి అని ఎక్కువ వాటిని పండించమని వీళ్ళు ఎక్కువ ఫోర్స్ తీసుకొచ్చారు. దానివల్ల ఫుడ్ క్రాప్స్ తగ్గిపోయింది అని చెప్పుకున్నాం. ఫుడ్ స్కేర్సిటీ వచ్చింది. సో వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఈ బ్రిటిషర్స్ ప్రవేశపెట్టిన ఎకనామికల్ పాలసీస్ వల్లనే కరువు వచ్చింది, లేకపోతే రాకపోయేదని నేషనలిస్టులు అన్నారు. బ్రిటిషర్స్ వర్షాలు సరిగ్గా లేక ఈ కరువు వచ్చింది అని అన్నారు. సో కానీ 1876-78లో మాత్రం మనకి భయంకరమైన కరువు వచ్చింది ఇండియాలో. 1877లో ఏం జరిగిందంటే 1877లో ఢిల్లీ దర్బార్. ఢిల్లీ దర్బార్ మీన్స్ కోర్ట్ ఆఫ్ ఢిల్లీ. దీన్ని ఇంపీరియల్ దర్బార్ అంటారు. కోర్ట్ ఆఫ్ ఢిల్లీ, దీన్ని ఇంపీరియల్ దర్బార్ అంటారు. ఈ ఢిల్లీ దర్బారు 3 times జరిగింది. 1877 అనుకున్నాం, 1877లో జరిగింది, అండ్ 1903లో జరిగింది, 1911లో. ఈ 3 times ఢిల్లీ దర్బార్ జరిగింది. 1877, 1903 అండ్ 1911లో. సో 1877లో క్వీన్ విక్టోరియా జనవరి 1న 1877 జనవరి 1న ఢిల్లీ దర్బార్ జరిగింది. సో క్వీన్ విక్టోరియా ఇక్కడికి వచ్చింది. క్వీన్ విక్టోరియాకి టైటిల్ ఇచ్చారు. ఏం టైటిల్ అంటే కైజర్-ఏ-హింద్. దీని మీనింగ్ ఏంటంటే ఎంపరర్ ఆఫ్ ఇండియా. కైజర్-ఏ-హింద్ అనే టైటిల్ ఇచ్చారు. ఈ టైంలో ఢిల్లీ దర్బార్ జరిపి కైజర్-ఏ-హింద్ అనే టైటిల్ ఇచ్చారు. దీని మీనింగ్ ఎంపరర్ ఆఫ్ ఇండియా. మహాత్మా గాంధీ కూడా కైజర్-ఏ-హింద్ టైటిల్ ఇచ్చారు ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు. ఇక్కడ క్వీన్ విక్టోరియాకి కైజర్-ఏ-హింద్ అనే టైటిల్ ఇవ్వడం జరిగింది ఢిల్లీ దర్బార్లో. నెక్స్ట్ 1903 అనుకున్నాం కదా, 1903లో కూడా ఢిల్లీ దర్బార్ జరిగింది. కింగ్ ఎడ్వర్డ్ VII అండ్ క్వీన్ అలెగ్జాండ్రా. వీళ్ళిద్దరిని ఎంపరర్ అండ్ ఎంప్రెసెస్గా గుర్తించడం జరిగింది. రాజు రాణిగా వీళ్ళని గుర్తించడం జరిగింది. ఆ రోజు కరోనేషన్ చేశారు, పట్టాభిషేకం చేశారు. 1903లో ఢిల్లీ దర్బార్ని ఏర్పాటు చేసి పట్టాభిషేకం చేశారు వీళ్ళకి. నెక్స్ట్ 1911లో కోరనేషన్ ఆఫ్ కింగ్ జార్జ్ V. and Queen Mary. King George V and Queen Mary వాళ్ళకి పట్టాభిషేకం చేశారు. సో ఈ 1911లో కింగ్ జార్జ్ ఏం డిక్లేర్ చేసిందంటే the capital of India will be transferred from Calcutta to Delhi. The capital of India will be transferred from Calcutta to Delhi. క్యాపిటల్ని కలకత్తా టు ఢిల్లీకి చేంజ్ చేయడం జరిగింది.
ఈ 1911లో ఈ ఢిల్లీ దర్బార్ని ఏర్పాటు చేసి వీళ్ళిద్దరికి పట్టాభిషేకం చేశారు. కింగ్ జార్జ్ V అండ్ క్వీన్ మ్యారీకి. అండ్ కలకత్తా టు ఢిల్లీకి మన క్యాపిటల్ని చేంజ్ చేశారు. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ క్యాన్సిల్ చేశారు. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ని క్యాన్సిల్ చేశారు. యాక్చువల్గా పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఎప్పుడు జరిగింది? 1905లో లార్డ్ కర్జన్ ఉన్న టైంలో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ జరిగింది. 1905లో బెంగాల్ని ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్గా వాళ్ళు డివైడ్ చేశారు. 1903లో యాక్చువల్లీ ప్రతిపాదన వచ్చింది బెంగాల్ని పార్టీషన్ చేయాలి, ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అని. కానీ 1905లో ఇది అమల్లోకి వచ్చింది లార్డ్ కర్జన్ టైంలో. సో 3 times దర్బార్ జరిగింది. ఢిల్లీ దర్బార్ 3 times జరిగింది. 1877లో క్వీన్ విక్టోరియాకి కైజర్ హింద్ అనే టైటిల్ వచ్చింది. ఈ టైంలో 1877లో ఉన్నటువంటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ లిట్టన్. ఈ టైంలో వైస్రాయ్ ఎవరంటే లార్డ్ లిట్టన్. 1903లో వైస్రాయ్ ఎవరంటే కర్జన్. 1911లో వైస్రాయ్ అంటే లార్డ్ హార్డింజ్. వైస్రాయ్ లార్డ్ హార్డింజ్. 1877, 1903, 1911 3 times ఢిల్లీ దర్బార్ జరిగింది. ఢిల్లీ దర్బార్ అంటే కోర్ట్ ఆఫ్ ఢిల్లీ, దీన్ని ఇంపీరియల్ దర్బార్ అంటారు. సో ఈ టైంలో ఉన్నటువంటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ లిట్టన్. 1903లో కింగ్ ఎడ్వర్డ్ VII అండ్ క్వీన్ అలెగ్జాండ్రాకి వాళ్ళకి ఎంప్రెస్గా గుర్తించారు ఈ టైంలో. ఆ టైంలో ఉన్నటువంటి వైస్రాయ్ లార్డ్ కర్జన్, 1911లో ఉన్నటువంటి వైస్రాయ్ హార్డింజ్. ఇది 1911లో ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ టైంలో మన క్యాపిటల్ని కలకత్తా టు ఢిల్లీకి చేంజ్ చేశారు. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ని క్యాన్సిల్ చేశారు ఈ టైంలో. 1878 లార్డ్ లిట్టన్ వైస్రాయ్ ఉన్నాడని చెప్పుకున్నాను ఢిల్లీ దర్బార్ జరిగిన. సో 1878లో లార్డ్ లిట్టన్ గురించి 3 విషయాలు 1878లో 3 జరిగినాయి. 1878లో లార్డ్ లిట్టన్ ఆర్మ్స్ యాక్ట్ని తీసుకొచ్చింది. ఆర్మ్స్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం ఇండియన్స్ ఆయుధాలు ధరించాలంటే కంపల్సరీ లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ ఉంటేనే వాళ్ళు ఆయుధాన్ని కొనగలుగుతారు, వాళ్ళు ధరించవచ్చు. ఆ లైసెన్స్కి చాలా ఆంక్షలు పెట్టేవాళ్ళు, కానీ బ్రిటిషర్స్కి మాత్రం ఇది ఉండదు, ఈ లైసెన్స్ అనేది ఉండదు. అది ఆ యాక్ట్ తీసుకొచ్చిన ఆర్మ్స్ యాక్ట్ 1878లో లార్డ్ లిట్టన్ ఆర్మ్స్ యాక్ట్ తీసుకొచ్చింది 1878లో. ఇదే టైంలో సివిల్ సర్వీసెస్ ఏజ్ లిమిట్ సివిల్ సర్వీసెస్లో ఆస్పిరెంట్స్ యొక్క ఏజ్ లిమిట్ 21 years నుంచి 19 yearsకి తగ్గించింది లార్డ్ లిట్టన్. 21 years నుంచి సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ యొక్క ఏజ్ లిమిట్ 21 years నుంచి 19 yearsకి తగ్గించింది. ఇదే 1878లో వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. ఇది 3 కూడా లిట్టన్ టైంలో జరిగింది. 1878లో ఆర్మ్స్ యాక్ట్, సివిల్ సర్వీస్ ఏజ్ లిమిట్ తగ్గించారు. నెక్స్ట్ వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. వర్నాక్యులర్ అంటే రీజనల్ అని అర్థం, లోకల్, రీజనల్. సో 1876 to 78 వరకు మనకి కరువు వచ్చింది అని చెప్పుకున్నాం. ఇంకోటి 1878 to 80 మధ్యలో కూడా సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ జరిగింది. ఆ కరువు వచ్చినప్పుడు ఇదంతా బ్రిటిషర్స్ పాలసీస్ వల్ల వచ్చింది అని ప్రజలకి ఈ రీజనల్ పార్టీస్, ఈ మన రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించిన ప్రెస్ ఉంటాయి కదా, ఆ పత్రికలు, మన ప్రాంతీయ పత్రికలు ఎక్కువ ప్రజల్లో వాళ్ళు తీసుకురావడం జరిగింది. వాళ్ళకి అవేర్నెస్ ఎక్కువ తీసుకొచ్చారు ప్రజలకి. ఆ పత్రికలలో వాళ్ళు ముద్రించి ఇట్లా వాళ్ళు బ్రిటిషర్స్ చేసినటువంటి ఎకనామికల్ పాలసీస్ వల్ల మనకి కరువు వచ్చింది, లేకపోతే వాళ్ళు చేసేటువంటి ఎటువంటి అయినా కూడా వాళ్ళు ధైర్యంగా వాటిని ముద్రించడం వల్ల దీని వల్ల ప్రజలకి తొందరగా తెలుస్తుంది, వాళ్ళకి అవేర్నెస్ ఎక్కువ వస్తుంది. దీనివల్ల ఓకే బ్రిటిషర్స్
బ్రిటిషర్స్ ఇట్లా చేశారు అట్లా చేశారు అని. మెయిన్ ఈ రీజనల్ లాంగ్వేజెస్ పేపర్స్ వల్లనే వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది. కాబట్టి అది తెలుసుకున్న లార్డ్ లిట్టన్ ఏం చేసిందంటే కరువు గురించి ఇట్లా రాశారు కదా ఆ టైంలో. సో వీటిని ఈ రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ప్రెస్ని మనం కొన్ని ఆంక్షలతో బయటకు తెప్పించాలి. అదే వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. వాళ్ళు ఏంటంటే ఒక బాండ్ రీజనల్ ప్రెస్కి సంబంధించినటువంటి ఎడిటర్స్కి వాళ్ళు ముందే బాండ్ రాయాలి, బాండ్ మీద సైన్ చేయాలి. అదేంటి అంటే ఆ బాండ్లో పేపర్ పబ్లిష్ చేసే ముందు కంపల్సరీ పోలీస్ని జ్యుడిషియర్ని కలవాలి. అంటే పోలీసుని కలిసి వాళ్ళు ఓకే గవర్నమెంట్కి ఆపోజిట్గా ఏది రాయలేదు అని తెలుసుకున్న తర్వాత వాళ్ళు దీన్ని ఓకే ప్రెస్ చేయండి అని చెప్పేసి పబ్లిష్ చేయండి అని వాళ్ళు ఓకే చేస్తారు. అది అంటే పేపర్ పబ్లిష్ చేయడానికంటే ముందు గవర్నమెంట్కి ఆపోజిట్గా వాళ్ళకి సంబంధించి ఏ న్యూస్ ఇందులో లేదు అని తెలుసుకున్న తర్వాతనే వాళ్ళ పబ్లిష్కి వాళ్ళు ఎలో చేసేవాళ్ళు. ఇది వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. సో దీనివల్ల మన రీజనల్ లాంగ్వేజ్ సంబంధించిన ప్రెస్ చాలా ఇబ్బంది పడ్డది. దాని మెయిన్ ఎఫెక్ట్ ఎట్లా పడిందంటే అమృత్ బజార్ పేపర్, అమృత్ బజార్ పేపర్ దీనికి పబ్లిష్ చేసింది ఎవరంటే అమృత్ బజార్ పేపర్ని శిశిర్ కుమార్ ఘోష్. సో ఇది యాక్చువల్గా ఏ లాంగ్వేజ్లో ఉండేదంటే రీజనల్ లాంగ్వేజ్ బెంగాలీ పత్రికలే ఎక్కువ ఉండేవి బెంగాలీలో. సో బెంగాలీ లాంగ్వేజ్లో ఉండేది ఇది అమృత్ బజార్ పేపర్. శిశిర్ కుమార్ ఘోష్ పబ్లిష్ చేశారు. సో ఈ బెంగాలీ లాంగ్వేజ్ని కాస్త ఇంగ్లీష్లోకి చేంజ్ చేశారు. ఈ ప్రెస్ యాక్ట్ ద్వారా ఇంగ్లీష్లోకి చేంజ్ చేశారు. ఈ బాధ భరించలేక ఇంగ్లీష్లోకి చేంజ్ చేశారు. సో వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ని రిపీల్ చేసింది రిపీల్డ్ బై లిప్పన్ యాక్ట్ని ఆయన వచ్చినప్పుడు తీసేసింది. ఈ వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ తీసుకొచ్చింది ఎవరు అంటే లార్డ్ లిట్టన్ అనుకున్నాం. దీన్ని తీసేసింది లార్డ్ లిప్పన్. సో ఈయన టైంలో ఇంపార్టెంట్ మెయిన్ ఏంటంటే దర్బార్ జరిపింది, ఢిల్లీ దర్బార్, అండ్ ఆర్మ్స్ యాక్ట్, సివిల్ సర్వీసెస్, వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. ఇవి మూడు కూడా 1878లోనే వచ్చినాయి. ఈ మూడు కూడా నెక్స్ట్ 1878 to 80 వరకు సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ జరిగింది. 1878 to 80 1880 సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్. సో వీళ్ళు బ్రిటిషర్స్ సెంట్రల్ ఏషియా మీద ఎకనామికల్గా పవర్ తెచ్చుకోవాలనుకుంటారు. రష్యా వాళ్ళు కూడా సెంట్రల్ ఏషియా మీద పవర్ తెచ్చుకోవాలనుకుంటారు. సో బ్రిటిషర్స్కి రష్యా వాళ్ళకి ఎప్పుడు కూడా గొడవలు జరుగుతుంటాయి. మెయిన్గా వాళ్ళ గొడవలు బాల్కన్ కంట్రీస్, వెస్టర్న్ ఏషియాలో వాళ్ళ గొడవలు ఎక్కువైపోయినాయి. వాళ్ళు ఏమనుకుంటారంటే రష్యా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ని వాళ్ళు ఆక్యుపై చేస్తారేమోనని ఈ బ్రిటిషర్స్కి పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు బ్రిటిషర్స్ ఆఫ్ఘనిస్తాన్ ఆక్యుపై చేసుకుంటే సెంట్రల్ ఏషియా మీద ఎకనామికల్గా పవర్ వచ్చినట్లే మ్యాక్సిమం. ఇంకోటి బ్రిటిష్ పిఎం డిజ్రాయిల్ ఆయన కూడా ఈ లిట్టన్ని అపాయింట్ చేయడానికి కారణం కూడా సెంట్రల్ ఏషియా మీద పవర్స్ ఎక్కువ తెచ్చుకొని ఎకనామికల్గా మన పవర్స్ ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి ఇండియాలో అన్న ఒపీనియన్తోనే ఆయన లిట్టన్ అపాయింట్ చేస్తారు ఇక్కడ వైస్రాయ్గా. దాంతో రష్యా కూడా ఎక్కడ దీన్ని ఆక్యుపై చేసుకుంటుందో ఆల్రెడీ వాళ్ళకి మనకి గొడవలు ఎక్కువైపోతున్నాయి వెస్టర్న్ ఏషియాలో, మళ్ళీ అక్కడ బాల్కన్ కంట్రీస్లో. సో ఎక్కువ గొడవలు ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఆక్యుపై చేసుకుంటుందో మనమే దాన్ని ఆక్యుపై చేసుకోవాలి. అప్పుడే సెంట్రల్ ఏషియా మీద ఎకనామికల్గా మనకి పవర్స్ పెరుగుతాయి అని బ్రిటిషర్స్ అనుకొని సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ ఆఫ్ఘన్ మీద వార్ డిక్లేర్ చేశారు. అప్పుడు ఉన్నటువంటి కింగ్ ఎవరంటే షేర్ ఆలీ, ఆఫ్ఘనిస్తాన్ కింగ్ షేర్ ఆలీ. ఎవరితను అంటే మహమ్మద్ అలీ కుమారుడు ఈ షేర్ ఆలీ. వారు డిక్లేర్ చేస్తారు. అయితే ఈ షేర్ ఆలీ ఓడిపోతాడు అని అనుకున్న టైంలో ఇతను తుర్కిస్తాన్కి పారిపోతాడు. అప్పుడు షేర్ ఆలీ కొడుకు యాకూబ్ ఒక ట్రీటీ చేసుకుంటాడు వీళ్ళతోటి. మే 18, 1879 ట్రీటీ ఆఫ్ గండామాక్.
ట్రీటీ ఆఫ్ గండమాక్. ట్రీటీ ఆఫ్ గండమాక్. సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ జరుగుతుంది. సో అప్పుడు ఉన్నటువంటి ఎక్కడ రష్యా అటాక్ చేస్తుందోనని వీళ్ళే అటాక్ చేస్తారు బ్రిటిషర్స్. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ మీద మనం పవర్స్ తెచ్చుకుంటే మ్యాక్సిమం సెంట్రల్ ఏషియా మీద మనకు పవర్స్ వచ్చినట్లే. బ్రిటిష్ పిఎం డిజ్రాయల్ కూడా లిటర్ని ఎక్కువ శాతం దాని మీద ఎకనామికల్గా మనం ఇండియా మీద పవర్స్ తెచ్చుకోవాలి అనే దాన్ని అపాయింట్ చేస్తారు ఇక్కడ. సో వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మీద వాళ్ళు వార్ డిక్లేర్ చేస్తారు. అప్పుడు కింగ్ షేర్ అలీ. సో షేర్ అలీ ఓడిపోతామేమోనన్న భయంతో తుర్కిస్తాన్కి పారిపోతాడు. షేర్ అలీ కొడుకు యాకూబ్తో బ్రిటిషర్స్ ఒక ట్రీటీ చేసుకుంటారు మే 18, 1879. అదే ట్రీటీ ఆఫ్ గండమాక్. దీని ద్వారా ఏంటంటే మ్యాక్సిమం ఫారిన్ పాలసీస్ మొత్తం వీళ్ళ చేతిలోనే ఉంటాయి, బ్రిటిషర్స్ చేతిలోనే ఉంటాయి. బయట వాళ్ళు ఎవరైనా మీ మీదకి అటాక్ చేస్తే, ఆఫ్ఘనిస్తాన్ మీదకి అటాక్ చేస్తే మేము మీకు హెల్ప్ చేస్తామని మ్యాక్సిమం పవర్స్, ఎకనామికల్కి సంబంధించిన పవర్స్ మొత్తం దీని ద్వారా వాళ్ళకి వెళ్ళిపోతాయి బ్రిటిషర్స్కి. సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్. నెక్స్ట్ 1875 to 79. 1875 to 79 డెక్కన్లో అల్లర్లు జరుగుతాయి. 1875 to 79 డెక్కన్లో అల్లర్లు జరుగుతాయి. అల్లర్లు దేనికోసం అంటే మనీ లెండర్స్కి ఆపోజిట్గా వీళ్ళంతా రైతులంతా వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తారు. దాంతో 1879లో బ్రిటిషర్స్ 1879లో డెక్కన్ అగ్రికల్చర్ రిలీఫ్ యాక్ట్, డెక్కన్ అగ్రికల్చర్ రిలీఫ్ యాక్ట్ని తీసుకొస్తారు. వాళ్ళని సర్ది చెప్పడానికి డెక్కన్ అగ్రికల్చర్ రిలీఫ్ యాక్ట్, డెక్కన్లో అల్లరి జరిగితే దానికి వీళ్ళు బ్రిటిషర్స్ డెక్కన్ అగ్రికల్చర్ రిలీఫ్ యాక్ట్ని 1879లో తీసుకొస్తారు. నెక్స్ట్ 1880. అయితే ఈ లార్డ్ లిట్టన్ కరువు వచ్చింది అనుకున్నది 1876 to 78 వరకు. సో ఆ కరువుకి మీద దాన్ని అధ్యయనం చేయమని వేసినటువంటి కమిషన్ ఏంటంటే, కమిటీని వేస్తారు ఒకటి, అది సార్ రిచర్డ్ స్ట్రాచీ కమిటీ. రిచర్డ్ స్ట్రాచీ కమిటీ. సో ఈ కమిటీ రికమెండేషన్స్ పై 1880 to 84 వరకు లార్డ్ రిప్పన్ వైస్రాయ్ వస్తాడు. 1880 to 84 వరకు లార్డ్ రిప్పన్ వైస్రాయ్ వచ్చిన తర్వాత ఈ రిచర్డ్ స్ట్రాచీ కమిటీని ఎవరు వేశారంటే అపాయింట్ చేసింది మాత్రం లార్డ్ లిట్టన్. సో ఈయన రికమెండేషన్స్ మీద 1880లో ఫెమైన్ యాక్ట్ తీసుకొస్తాడు లార్డ్ రిప్పన్. ఫెమైన్ యాక్ట్ ఎప్పుడు 1880లో. ఇదేంటి అంటే 50% కంటే ఎక్కువ క్రాప్స్ నష్టపోయిన వాళ్ళు, పంటలు 50% కంటే ఎక్కువ నష్టపోయిన వాళ్ళకి ఈ రికమెండేషన్స్ మీద ఫెమైన్ యాక్ట్ తీసుకొస్తారు ఎవరు, లార్డ్ రిప్పన్. ఎందుకంటే ఆయన అపాయింట్ అయింది వైస్రాయ్గా 1880 to 84 వరకు. సో రిప్పన్ తీసుకొని వస్తాడు. 50% కంటే ఎక్కువ పంటలు నష్టపోయిన వాళ్ళకి ట్యాక్స్ వేయొద్దు